తమిళసైకి అమిత్ షా క్లాస్ స్పీకర్. తమిళనాడులో నేతల మధ్య అంతర్యుద్ధంపై ఆగ్రహించిన అమిత్ షా తమిళసైకి సూచనలు చేశారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారం సందర్భంగా జరిగిన ఈ సన్నివేశం ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీసింది. తమిళనాడులో అన్నామలై తమిళిసై మధ్య ఆధిపత్య పోరును హైకమాండ్ సీరియస్ గా తీసుకుందా? ఈ పంచాయతీని ఇకనైనా ఆపాలని డిసైడ్ అయిందా? ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం సందర్భంగా ఇదే విషయాన్ని వేదికపై ఉన్న తమిళిసైకి అమిత్ షా సూచించారా? ఇప్పుడిదే అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమ వేదికపై ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షా సహా అతిరథ మహారథులు, వీఐపీలు హాజరయ్యారు. తెలంగాణ మాజీ గవర్నర్, తమిళనాడు బీజేపీ నేత తమిళిసై సౌందరరాజన్ వేదికపైకొచ్చారు. వేదిక మీద ఉన్న బీజేపీ పెద్దలకు నమస్కారం చేసి ముందుకు వెళ్లబోయారు. అయితే కేంద్ర మంత్రి అమిత్ షా ఆమెను వెనక్కి పిలిచారు. ఒక్కసారిగా ఆమెపై సీరియస్ అయ్యారు. తమిళిసై ఏదో చెప్పబోతుండగా అడ్డుకుని మరి అమిత్ షా ఆమెను ఏదో వారించినట్లు ఉంది. ఇటీవల లోక్సభ ఎన్నికల్లో తమిళనాడులో బీజేపీ పేలవమైన ప్రదర్శన ఇచ్చింది. బీజేపీ రాష్ట్ర చీఫ్ అన్నామలైతో పాటు తమిళిసై కూడా ఓటమి పాలయ్యారు. ఆ వెంటనే ఆమె అన్నామలైకి వ్యతిరేకంగా స్టేట్మెంట్లు ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో పంచాయతీలు పెట్టొద్దంటూ అమిత్ షా ఆమెను వారించి ఉంటారని పలువురు కామెంట్లు చేస్తున్నారు. దీనిపై బీజేపీ స్పందిస్తేనే అసలేం జరిగిందనేది స్పష్టత వచ్చే అవకాశం ఉంది.